ప్రతి ఫ్రెండ్ నా దగ్గర బడ్జెట్లో అరే ఒక 40 లక్షల లోపల నాకు ఒక ఫ్లాట్ వస్తుంది అనుకుంటే ఇంతకంటే బెస్ట్ వీడియో ఏది దొరకదండి. పదండి ఫ్లాట్ చూపిస్తాను. సో గైస్, మీరు 30 lakhsలో ఎమ్యూనిటీస్ ఇయరేమో లేకపోతే ఫెసిలిటీస్ ఉండవేమో అని పక్కా డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ని మీకు క్లారిఫై చేసేస్తాను. ఇదిగోండి జస్ట్ వాక్ చేశాను అండ్ మీ ముందే చూస్తున్నారు కదా, బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ ఉంది. అండ్ క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయో చెప్పండి. సో క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంది, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, Dad. వాలీబాల్ కోర్ట్ అండ్ ప్లేయింగ్ ఏరియా మొత్తం ఉంది. పెద్ద అంటే ₹1 కోటి పెడితే ఎక్కడ ఏవో అవి ఇవి ఎమ్యూనిటీస్ అన్ని ఉంటాయి కదా, ఆ ఎమ్యూనిటీస్ అన్ని ఇక్కడ నార్మల్ గా ఏంటంటే మీరు బయట అదొక అపోహ ₹1 కోటి పెడితేనే వస్తుంది. మన దీంట్లో మాత్రం విత్ ఇన్ 30 lakhs లో ప్రతి ఎమ్యూనిటీ మీకు గేటెడ్ హైదరాబాద్ సిటీలో గేటెడ్ కమ్యూనిటీలు ఏమేమైతే ఇస్తారో అన్ని ఇక్కడ మన ఆదిపట్లలోనే దొరుకుతాయి. డన్. మీరు నమ్మకపోవచ్చు, TCS పక్కనే అంటున్నాడు, నిజమేనా అని నేను ఒకటి చూపిస్తాను మీకు. TCS పక్కన కాదో చూపిస్తాను. ఈ గోడ దూకానంటే అదే TCS. గోడ దూకకూడదు, గేటెడ్ కమ్యూనిటీ అంటేనే అది కదా. ఈ గోడ ఉందా, ఈ గోడ దూకానంటే అదిగో TCS అదే. సో నేను విజువల్గా కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఆనుకొని ఉండే ఇదండి ఫ్లాట్స్. మీరు ఇదంతా కాదు, మ్యాప్స్లో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది.